ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు కదా, సొసైటీలో ఫ్రీనెస్ ఉండాలి, ప్రైవసీ ఉండాలి. హస్బెండ్ వైఫ్ ఉంటే హస్బెండ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది, వైఫ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, వానికి ఒక ₹1,00,000 లాస్ అయింది, ఇంకో 1,00,000 వేసుకొని పోయి పక్క రూమ్లో కూర్చొని వచ్చుతుంటాడు. అట్లా ఎడిక్ట్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకుని, వాడు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నాడని తెలియదు ఎవరికి. ఎందుకు చనిపోతుండో, రీజన్ ఏంటనేది, మన బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీస్తే కానీ తెలియదు ఎవరికి. అట్లా ఎందుకు చేస్తారో అర్థం అవ్వట్లేదు బ్రో. ఇప్పుడు మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్ 100% అండి. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామే లేకపోతే ఓకేనా, ఎన్నో ఉన్న ఊర్లో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు బిడ్డకి ఎట్టో తెలుసు. కరెక్ట్. సో యాప్ ఉంది, అందులో డబ్బులు వేస్తే వస్తాయి, ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు అండి నాకు గుర్తుంది ఓకేనా, నాకు ఇప్పుడు ఒక 37-38 ఇయర్స్ ఉంటాయి. నేను ఒక కాల్ మాట్లాడాలంటే నాకు ₹2, ₹3, ₹5 ఓకేనా. ఒక డేటా తీసుకోవాలంటే మనకు ₹12 రీఛార్జ్ చేసుకుంటుండే. అదేంది ఒక 1 MB 2 MB 10 MB ఇట్లా. ఇప్పుడు వాడు 300 కడితే నీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇస్తుండే, 24 hours 2 GB. ఇప్పుడు వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అరే ఒక 10,000 వేద్దాం, ఒక 5,000 వేద్దాం, 2,000 వేద్దాం. ఏముందిరా ఒక 2,000 వేస్తే ఏమవుతుంది, పోతే పోయింది. ఆ 2,000 కాస్త 2,00,000 అవుతాయి. ఫ్రెండ్స్ అప్పు అడుగుతాడు, వాడిని అప్పు అడుగుతాడు, వీడిని అప్పు అడుగుతాడు, వాని దగ్గర తీసుకుంటాడు, వీని దగ్గర తీసుకుంటాడు. తీసుకొని ఏమైపోతుంది, సొసైటీలో ఫ్రెండ్స్ దూరం అయిపోతాను, ఫ్యామిలీ దూరం అయిపోతుంది. ఓకే, నీకు ఇంకా సొసైటీలో అరే వాడారా డబ్బులు అడుగుతాడు రా. ఓకే, ఎగ్జాంపుల్ నేనే బ్రో. నేను ఒక విషయం చెప్పాలా, నేను ఎవరిని కూడా ఇంతవరకు నేను ఒక 2 years నుంచి, ఒక 1 year నుంచి ఒక లాజిక్ పెట్టుకున్నాను అనమాట. బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడగద్దు. ఎవరినైనా మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఒక 200, 300, 500 తీసుకోవాలి, మనకు ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి. బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడిగి అది చేసి ఇది చేసి వాడినప్పుడు అవన్నీ వదిలేసుకున్నాం బ్రో. ఇప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వరా, ఇస్తారు. మళ్ళీ తర్వాత దానికి రిటర్న్ ఎట్లా పే చేసుకొస్తావు? ఇప్పుడు నువ్వు 10,000 తీసుకున్నావు, ఆ 10,000 రిటర్న్ ఎట్లా ఇస్తావు? ఆ బెట్టింగ్లో వేస్తావు, పోగొడతావు. వాడు మళ్ళీ డిపాజిట్ ఎంత ఫ్రీ ఉంటుందో యాక్సెస్, విత్డ్రాకి అంత నరకం చూపిస్తున్నాడు. నేను అదే అడగబోతున్నా. యాక్చువల్గా విత్డ్రాల్ అనేది బ్లాక్ చేస్తారంట కదా అసలు. బ్లాక్ చేస్తారు. ఎట్లా బ్లాక్ చేస్తారంటే బ్రో, నీకు ₹1,00,000 డిపాజిట్ అయినా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. నువ్వు అదే ₹1,00,000 విత్డ్రా పెట్టాలంటే నీకు 3 days టైం అడుగుతున్నాడు, 2 days టైం అడుగుతాడు. ఇంత ఇప్పుడు పర్ మ్యాచ్ అనేది 1 lakh లిమిట్ ఉంటుంది పర్ డే, అంతే. కానీ వాడు డిపాజిట్ నువ్వు 3 lakhs కూడా తీసేసుకుంటాడు. మరి అదే లిమిట్ పెట్టాడే దానికి. ఇంకోటి సాటర్డే సండే విత్డ్రాల్ ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు సాటర్డే సండే విత్డ్రాలు? క్రౌడ్ సాటర్డే సండే, ఈ జనాలు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, డబ్బులు ఫ్రీ టైం ఉంటుంది, ఆడతారు. విత్డ్రా ఆ రోజు ఇయ్యడాడు, అవి మళ్ళీ రిటర్న్ వానికే పే చేయాల్సి వస్తుంది. అందుకు సాటర్డే సండే విత్డ్రాల్ ఇయ్యాడు. ఓన్లీ వీక్ డేస్. ఆ విత్డ్రా కూడా ఎట్లా అంటే అదొక పెద్ద టార్చర్. అది నువ్వు 1,00,000 విత్డ్రా పెడితే మళ్ళీ అదేంది 50,000 49,000 విత్డ్రా ఇస్తాడు. నువ్వు డిపాజిట్ ₹1,00,000 కూడా ఇమీడియట్ తీసేసుకుంటాడు. 50,000 60,000 విత్డ్రా మాత్రం ఇయ్యాడు. మరి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు ఏం అర్థం కాదు ఒక్కోసారి. అరే మీరు యాక్సెస్ ఇచ్చారు, మీరు మానిటర్ కూడా చేయాలి కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అండి, ఇప్పుడు నాకు ఒక 4-5 lakhs బ్లాక్ ఉన్నాయి సైబర్ క్రైమ్లో. అది ఏం చేయాలో కూడా అర్థం కాదు తెలుసా. వాడు ఎక్కడో గుజరాత్లో కేసు చేసి ఉంటాడండి. ఓకే, సైబర్ క్రైమ్లో ఏమంటారు, సార్ గుజరాత్లో కేసు అయింది. ఆ గుజరాత్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, సార్ మీరు ఇక రావాలంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని గుజరాత్ వెళ్ళి, గుజరాత్లో ఆ కోర్టుకి వెళ్ళి నేను సబ్మిట్ చేసి నా పైసలు అని నేను అంత ప్రాసెస్ ఏడే తీసుకోగలను? ఒక కామన్ మ్యాన్ ఓకే, ఇప్పుడు గుజరాత్కు లేకపోతే ఢిల్లీకి లేకపోతే గుర్గాం, బీహారు అక్కడ కేసులు వేస్తారండి. ఇప్పుడు వీడే అంటే ఎవడో ఏడు యాపోడే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ₹1,00,000 కొట్టినావు అనుకో, యాపోడే కేసు వేస్తాడు, అవి హోల్డ్ అయిపోతాయి. ఇంకోటి ఎంతసేపు గడిపే వాళ్ళు ఈ బెట్టింగ్ మీద అంటే ఒక రోజంతా పడతారు. అంటే చాలా మంది అడిక్ట్ అయిపోయి నడువులో కొట్టుకుంటారు, పిచ్చోళ్ళు అయిపోతారని విన్నా నేను. బ్రో నీకు ఒక విషయం చెప్పాలా, నీ అకౌంట్లో ఒక 10 లక్షలు ఉన్నాయి, నువ్వు 3-4 days కూడా నిద్రపోవు, నేను బెట్ చేస్తాను.
3-4 డేస్ నిద్ర పోడాడు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నిద్ర ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు, ఏమి ఉండవండి. వాడికి ఒకటే కాన్సన్ట్రేషన్, డిపాజిట్ చేయాలి, అమౌంట్ కొట్టాలి, డిపాజిట్ చేయాలి, అమౌంట్ కొట్టాలి. వానికి ఇంటి బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంటుంది, నేను ఒక 20 లక్షలు అప్పు ఉన్నాను, లేకపోతే 30 లక్షలు అప్పు ఉన్నాను, ఈ 5-10 లక్షలతో నేను కొట్టాలి కొట్టాలి కొట్టాలి, ఆ ఇంటెన్షన్లో ఆ 2-3-4 డేస్ నువ్వు ఆడుతూనే ఉంటావు, ఇంకా బ్రేక్ ఉండదు. ఇంకోటి, ఇప్పుడు మొన్నటిదాకా ఏంది ఇది గేమ్ ఆడుతుండే కదండి, ఫ్రీ ఫైర్ ఇవన్నీ, ఓకేనా. దాంట్లో వాడు మెన్షన్ చేస్తాడు, సమ్ టైంలో మీరు విత్డ్రా ఇవ్వండి, ఆడకండి అని ఒకటి. ఇక్కడ అట్లా ఏం లేదండి, 24 hours by 24/7 7 days ఆల్ యాప్స్ విల్ రన్. నీకు ఇంకా డబ్బులు ఉండి అవుండి ఇవ్వండి ఏం చేస్తావు, ఇంకా అట్లా ఆడుతూనే ఉంటాడు. వాని డబ్బులు అయిపోయేంత వరకు వాని టార్గెట్ ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. 1,00,000 అవుతుంది, 20,000 అవుతాయి, 30,000 అవుతాయి, 70,000 అవుతాయి, లాస్ట్కి 0 అవుతాడు. ఆ 0 అయ్యేంత వరకు వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు. ఇంకోటి, ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఉండడు, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, ఏముండదు దానికి. ఇంకా అదొకటే కాన్సన్ట్రేషన్, గేమ్ ఆడాలి, కొట్టాలి 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 కొట్టాలి. వాడినే కొడతారు 10 మంది వచ్చి, అప్పులోళ్ళు. అంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు. కొందరు మాట్లాడతారు, నేను డబ్బులు ఇస్తాను, మీరు ఆడండి, డబ్బులు వస్తాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరండి అంటే, నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ వల్గర్గా ఐ కాంట్ టాక్. వీళ్ళకి ఇచ్చే ఒక 5,000 10,000కి నేను ఆడాను, నాకు డబ్బులు వచ్చినాయి, ప్రూఫ్ చూపి. ఇప్పుడు మరి మీరు కూడా 3 కోట్లు పోగొట్టుకున్నారు కదా, ఎవరైనా ఇస్తా అన్నారా మీకు? ఎవరు ఇస్తారు? అవినాష్ ఇట్లా వాడేవాడండి, వాడే అడుక్కుంటాడు, వాడేవాడండి డబ్బులు ఇచ్చేది, ఎవరికి ఇస్తాడు? వాడు ఎందుకు ఇస్తాడండి? వాడే ఊరు తిరుగుకుంటా ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తే వాడు దేశాలు తిరుగుతుండు. వాడు ఇండియా కోసం కొడతారు వాడిని. వాడు ఇండియాకి ఎప్పుడు వచ్చిండు? ఎక్కడో ఉండి నేను డబ్బులు ఇస్తా, ఎక్కడో ఉండి. నువ్వు ఎంత ఇస్తావు రా భయ్? 1,00,000 రూపాయలు ఇస్తావు, నీ ట్రాన్సాక్షన్ ఎంత? యూపీఐ ట్రాన్సాక్షన్ 1 lakh ఇస్తావు, 99,000 ఇస్తావు, నాకు 3 కోట్లు పోయినా ఇస్తావా? దమ్ముందా? గట్స్ ఉన్నాయా? నేను మొత్తం ప్రూఫ్లు ఇస్తా. అన్నీ వేస్ట్ అండి, పబ్లిసిటీ కోసము, పబ్లిసిటీ స్టంట్స్. నీ స్వతహాగా నువ్వు ఆలోచించి బంద్ చేయాలి అనుకుంటే తప్ప ఇంకో వాళ్ళ వల్ల కాదు. ఒకటే ఆప్షన్ ఏంటంటే నరేంద్ర మోడీ క్లోజ్ చేస్తే 1 hourలో యాప్స్ అన్నీ బ్యాన్ అయిపోతాయి. ఆ గట్స్ గవర్నమెంట్కి ఉందా? ఇండియన్ గవర్నమెంట్కి. బంద్ చేయండి, బంద్ చేయరు. ఆ నిర్మలా సీతారామన్ 18% GST, 28% GST, GSTలు అది ఇది డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? శవాలతో పేలాలు ఏరుకుంటున్నారండి వీళ్ళు. ఎన్ని యాప్స్ ఉన్నాయి ఇండియాలో, శవాల మీద పేలాలు ఏరుకుంటారు. అనే క్విక్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, ఈజీ లోన్ యాప్స్ చిన్న ఇస్తారు కదా, వాళ్ళకి బెట్టింగ్ వాళ్ళకి లింక్ ఉంటుందా? లేదండి, వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఈజీ లోన్స్ ఇవ్వడము, నువ్వు ఒక పాన్ కార్డ్ లేకపోయినా నీకు 2-3 లక్షలు లోన్ ఇస్తారు. నీ సివిల్ బాగుంటే ఘోరం ఇచ్చేసి నీ ఫ్యామిలీకి లేదంటే నీ ఫ్రెండ్స్కి నీ న్యూడ్ ఫోటోలు పంపించడము, నీ కొలిక్కి ఫోన్ చేసి వాడికి అట్లట్లేదు మీరు కడతారా? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడండి, వానికి 1,00,000 2 లక్షలు శాలరీ ఉంటుంది. వాడేదో కర్మగాలు ఒక 5 లక్షలు లోన్ తీసుకున్నాను అనుకోండి, వాడు ఏదో ఒక ఈఎంఐ పే చేయకపోయినా, సింగిల్ ఈఎంఐ పే చేయకపోయినా దే విల్ టార్చర్ లైక్ హెవెన్. మీరు ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా? లేదండి, నేను ఏ రోజు యాప్స్లోకి వెళ్ళలేదు. ఆస్తులు ఏమైనా నమ్మారా? ఏవి? ఇంట్లో ఆస్తులు ఏమైనా నమ్మారా? లేదు, నాకు అంత ఆస్తి కూడా బెట్టింగ్ యాప్ల కోసం నేను 100% నేను జాబ్ చేసిన డబ్బులు లేదా నేను బిజినెస్ చేసి సంపాదించిన డబ్బులతోటే నేను ఆడుకున్నా. కానీ నేను ఇంట్లో ఆస్తులము కాకపోతే గోల్డ్ అంతా పెట్టేసా. మా వైఫ్ది నాది అంతా ఆల్మోస్ట్ ఒక 45 తులాస్ ఎంత ఉంటుంది అది పెట్టేసాను. 45 తులాల దాకా. ఎంత క్రేజ్ ఉంటుంది దాంట్లో, ఆ గేమ్లో. మీరు అంటే క్రేజ్ అంటే ఏమైపోతుంది అంటే అండి, వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. జనాలకు ఏమైపోయిందంటే అండి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు సొసైటీలో ఈ డైవర్స్లని ప్లస్ ఈ సూసైడ్లని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ల్యాక్ ఆఫ్ మనీ. నీకు సఫిషియెంట్ మనీ ఉంటే యూ వోంట్ కమ్ ఎనీ ప్రాబ్లమ్స్.
ల్యాక్ ఆఫ్ మనీ. వాడు ఏంది బెట్టింగ్లో ఆడతాడు, లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటాడు. ఓకే, నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటుంటారు, అరే ఒక 30,000 ఇస్తా నాకు ఒక 1 lakh చేసిరా, 40,000 ఇస్తా ఒక 1 lakh. అరే అది కాదురా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు కాదు, నువ్వు లాక్స్ అడుగుతున్నావు. నువ్వు 30,000 ఇస్తా, నేను 1,00,000 రూపాయలు చేసేమంటే నేను ఎడికని చేసిస్తా, నా చేతిలో ఉందా? నా దగ్గర నేనే చేసుకుంటా, నీకెందుకు ఇస్తా? అట్లా జనాలకి ఏమైపోయిందంటే ఎడిక్ట్ అయిపోయారు.